గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అవునండి, అసలు ఆవుని ఇంట్లోకి తీసుకురావాలని ఇంట్రడ్యూస్ చేసింది అంటే పురాతన కాలంలో ఉంది, తాత ముత్తాతల టైంలో. ఇప్పుడు మళ్ళీ ఇంట్లోకి అపార్ట్మెంట్ లో సైతం మెట్లు ఎక్కి దిగే విధంగా కూడా ఆవుని దాన్ని చూపించి ఆవుకి కళ్యాణం చేయండి, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఉంటాయి. నేను కూడా 2011లో ప్రేమ పెరుగుద్ది, దానికి హామ్ జరగదు, దాని బ్రీడ్ డెవలప్ అవుతుందని. ఒకప్పుడు తల్లి దోణ్ణి తీసుకునే సంస్కృతి నుంచి ఇప్పుడు ఆడామగా తీసుకునే దానికి అలవాటు చేసింది కూడా నేనే. దీనివల్ల బ్రీడ్ బాగా భారతదేశం అంతా పెరిగిందండి. దీని మెయింటెనెన్స్ ఎట్లాగండి, అంటే దీనికి ఫుడ్ ఎట్లాగా ఇంట్లో? ఇది ఆవు అండి, సహజంగా మన పెద్ద ఆవుకి ఏ విధంగా ఉంటుందో దీనికి కూడా అదే విధంగా ఉంటుంది. అయితే పెద్ద ఆవు ఇప్పుడు ఎంత తింటుందో దాంట్లో చాలా తక్కువ సైజులో తింటుంది. ఇంకో విషయం ఏంటంటే మామూలు ఇప్పుడు దేశీయ ఆవు తీసుకుందాం, ఈవెన్ పొంగునూరు ఆవే తీసుకుందాం అండి. పొంగునూరు ఆవు అనేది మీకు 3 to 5 feet హైట్ ఉంటుందండి. దానికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ వెరీ హై, అందువల్ల కొంచెం అగ్రెసివ్ గా ఉంటుందండి. ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. పొంగునూరు ఆవు 14 సంవత్సరాల లైఫ్ అండి. ఇది 20-25 years లైఫ్. ఎందుకంటే దీని గ్రావిటేషన్ ఫోర్స్ భూమికి చాలా తక్కువ హైట్ లో ఉండి కొద్ది లాంగ్విటీ ఎక్కువ పెరిగింది. సృష్టిలో చాలా జీవులు గ్రావిటేషన్ బోర్డు అంటే బొడ్డు స్థానం నేలకి దగ్గరలో ఉండడానికి లాంగ్విటీ ఎక్కువ ఉంటుందండి. అదే విధంగా దీనికి పాలు వచ్చి పొంగునూరు ఆవులో 3% ఉంటాయి, ఇది 8 to 12% ఫ్యాట్ ఉంటుంది. అసలు దీని పాలు అంటే పొంగునూరు ఆవు పాలు మహా అయితే మామూలు దేశీయ ఆవు పాలు 50 రూపాయలు 100 రూపాయలు, మాకు 1200 రూపాయలు లీటర్ పాలు అండి. నెయ్యి ఎవరు అమ్మినా 5,000 హైయెస్ట్, మరి 60,000కి నేను నెయ్యి అమ్ముతానండి. నెయ్యి ఒక్క గీ దీని పేడ 300 అండి ప్యాక్ చేసి ఇస్తే. మెయింటెనెన్స్ అంటే ఈజీగానే మనం చాలా మెయింటెనెన్స్ ఈజీ. ఇది ఏంటంటే ఒక ఆవుని పెంచాలంటే దానికి ఒక స్పేస్ కావాలి, ఒక షెడ్ కావాలి, ఒక పనివాడు కావాలి, ఒక స్టోరేజ్ కావాలి. దీనికి అది ఏం అవసరం లేదండి. ఇంట్లో మన ఆడవాళ్ళు మెయింటైన్ చేసుకునే విధంగా ఉంటుంది. అంటే పెట్ డాగ్ లాగా మన ఇంట్లో మనతో పాటు తిరుగుద్ది, మనతో పాటు ఏసీలో పడుకోవచ్చు, మనతో పాటు గదిలో పడుకోవచ్చు, మనతో పాటు మెట్లు ఎక్కచ్చు, మనతో పాటు కార్లో ట్రావెల్ చేయొచ్చు. ఈ విధంగా ఈ ఆవు అనేది మన మ్యూటేట్ అయ్యి ఉంది, మన మనుషులకు తగ్గట్టుగా ఇది మార్పు పరిణితి చెందిందండి సహజసిద్ధంగా. అంటే ఎలాగని అనొచ్చు, ఇప్పుడు బల్లి ఉందండి, ఇక్కడ బల్లి చూడండి ఇలా పైనుంచి వెళ్తుంది, దానికి గమ్ స్టిక్ ఉంటుంది కాబట్టి ఉంటుంది. అదే మన కొండల్లో బల్లికి చెట్లు ఇలా వెళ్ళలేదండి, జారిపోద్ది, దానికి గమ్ము ఉండదు. ఒకటే జాతి, ఏంటి డిఫరెన్స్? వాతావరణం. అలాగే ఇప్పుడు మన స్మూత్ గా ఉన్నాయి మన గోర్లు ఇలాగా, అలాగే మన బంట పని చేస్తే ఇవి చాలా హార్డ్ అవుతాయి. మనం నాన్ వెజ్ తిన్నాం అనుకోండి టీత్ పెరుగుతాయి. ఇక్కడ మన బాడీలో కానీ ఆవు బాడీలో కానీ జుట్టు, బోను, పన్ను, ఇది మనం చేసే పనులను బట్టి మ్యూటేషన్ జరుగుతుందండి. ఈ విధంగా ఇది మన టైల్స్ వాతావరణానికి అనుకునే విధంగా, మన ఇండోర్ వాతావరణానికి అనుకునే విధంగా, మనకి సింపుల్ గా ఉండేలాగా అలవాటు అయ్యే విధంగా ఇది డిజైన్ చేయబడింది. దీనికి కూడా గడ్డి దానా, పచ్చగడ్డి దానా మాత్రమేనండి దీనికి. ఇది ఇంట్లో ఉంచుకున్నా కూడా సేమ్ అదే పెడతాము, ఒకటేనండి. మనది ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్తే మన ఆంధ్ర రాష్ట్రం, మన ప్రధాన పంట ఏంటండి? రైస్ లోపల గింజ మనం తింటాం, బయట తొక్క, దాని చుట్టూ తౌడు అంటాం, ఇవి తింటాయి. అలాగే అక్కడ గుజరాత్కి వెళ్తే అక్కడ గోధుమ, వాళ్ళు చపాతీ తింటారు, చపాతీ పైన పండించేటప్పుడు దాని చపాతీ పొట్టు, ఇవి తింటాయి. అంతే అంటే వాతావరణం బట్టి అక్కడ ఉన్న వనరులు, లోపల గింజ మనం తింటాం, బయట ఇవి తింటాయి. సహజంగా ఏ బయట ఏం తింటుంది ఇది కూడా అదే, కానీ దీనికి అడ్జస్ట్ అయ్యే మెంటాలిటీ కూడా ఉంటుందండి. ఒక వైద్యుడిగా మీ కెరీర్ని అంటే స్టార్ట్ చేసిన మీరు ఇట్లా ఆవులు వృద్ధి చేయాలి, ముందు పెద్ద వాటి దగ్గర నుంచి కింద వాటికి వచ్చారు, చిన్న వాటికి అత్యంత చిన్నది బహుశా ప్రపంచంలో ఎవరూ లేరు, అత్యంత పెద్ద వాళ్ళని కూడా కలిసి నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి అంబానీ ఫ్యామిలీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి గోవును అందించారు కదా. అవునండి. అంటే మీ గోల్ అంటే ఏమనుకోవాలండి, ఏం చేయాలి అని మీ ఆలోచన కృష్ణరాజు గారు? మనకి ఆవు ఇప్పుడు భారతదేశానికి వెన్నుముక్క ఎవరు? రైతే అన్నారు. అవునండి. ఆవులు ఉన్నంత సేపు అందరం బాగున్నామండి. పూర్వకాలంలో ప్రతి మనిషికి ఒక్క మనిషికి 4 ఆవులు ఉండేవట. ఇప్పుడు 4,000 మందికి కూడా ఒక ఆవు లేదు. ఈ ఆవు ఉండటం వల్ల అండి ఇది తీసుకునే గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల అది మన బ్రెయిన్ తీసుకుని మన బ్రెయిన్లో హైయెస్ట్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ 7.8 మెగాహెర్ట్జ్. మన బ్రెయిన్ ఆ స్టేజ్కి వెళ్తుందండి. సహజంగా మనం బ్రెయిన్ ఆ స్టేజ్కి వెళ్ళాలంటే మన హిమాలయాల్లో కానీ ఎక్కడైనా సముద్రం మధ్యలో కానీ తపస్సు చేస్తేనే కానీ మనం ఆ స్టేజ్కి వెళ్ళాం. కానీ ఈ ఆవుతో ఉండటం వల్ల వితిన్ 10 minutesలోనే మన బ్రెయిన్ ఆ స్టేజ్కి వెళ్తుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్ ఆ స్టేజ్కి వెళ్ళిందో మనకు కానీ మన పిల్లలకు కానీ జీవితంలో ఏదో సాధించాలి, ఒక క్రియేటివ్ మైండ్, స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ వీటిని కంట్రోల్ చేసే విధంగా మన బ్రెయిన్ తయారవుతుందండి.
అందుకే ఆవు మనతో పాటు మన పూర్వీకులు మమేకం చేశారు. పెద్ద పెద్ద దేవుళ్ళు, గురువులు, ఋషులు కూడా ఆవుతోటే ఉన్నారు. చూడండి, సింపుల్, ఆవుతోటే వాళ్ళు ప్రయాణం చేశారు. వాళ్ళు అంత పిచ్చోళ్ళండి, వాళ్ళు పెద్ద పెద్ద సైంటిస్టులు, శాస్త్రాలను రాసిన వాళ్ళు, వాళ్ళే ఆవుతో ఉన్నప్పుడు మనం ఆవుని దూరం చేసుకున్నాం. మీరు ఏదైతే అనుకున్నారో ఆ గోల్ ని రీచ్ అయ్యారని అనుకుంటున్నారు కృష్ణరాజు గారు? అంటే మీరు అంటే పెద్ద ఆవుల నుంచి చిన్న ఆవులకు తీసుకురావాలనుకున్నారు, సంతతిని కాపాడాలనుకున్నారు. అంత అవేర్నెస్ వచ్చిందా ప్రజల్లో? వచ్చింది అంటే ఇంకా అసలు రాలేదండి. కానీ మీకు ఇంకా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా బాగా వచ్చిందండి. ఒకప్పుడు పల్లెటూరులోనే ఉండే ఆవు ఇప్పుడు టౌన్ లో కూడా పెంచుకుంటున్నారు. కానీ ఇది చాలదండి, ప్రతి ఒక్కరింట్లో కూడా ఆవు ఉండాలి. కనీసం ఊరికి ఒక 5, 10, 15 ఆవులన్నా ఉండాలి. ఉంటే నెక్స్ట్ మన భవిష్యత్తు జనాలకి ఒక ఆవు విలువ, ఒక మనకి అవగాహన, అసలు భారతీయుల గొప్పతనం వెనక ఆవు ఒక పాత్ర ఉంది. మరి ఈ ఆవుని మిస్ చేసుకుని విదేశీయులు ఏం చేస్తున్నారు, కౌవగ్స్ అని ఆవుని వాళ్ళు ఇప్పుడు పూజించే కల్చర్కి తినే కల్చర్ నుంచి పూజించే కల్చర్కి వెళ్ళారు. దీన్నే నేను కౌహగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాను 2013లో. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ప్రపంచ దేశాలు కౌహగ్ వెల్నెస్ సెంటర్స్, పెద్ద సెమినార్లు, పెద్ద పెద్ద హాస్పిటల్స్, పేషెంట్స్, వాళ్ళ డబ్బులు, కనెక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మనం మాత్రం అలా చూస్తూ ఉన్నాం. ఓకే. కానీ మీరు వచ్చాక కృష్ణరాజు గారు, నేను నిజం చెప్తున్నాను, మీడియా వచ్చాక, మీడియా అవేర్నెస్ వచ్చాక, ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక, మీలాంటి వారు, మీరు ఇలాంటి సేవ ఒకటి చేస్తున్నారు, ఇలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, ఇలాంటివి అవైలబుల్గా ఉన్నాయి అనే విషయం అన్న కొంతలో కొంతైనా ప్రజల్లోకి వెళ్ళిందని నాకు అనిపించిందండి. వెళ్ళిందండి మేడం, బాగా వెళ్ళింది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఇండియాలో ఒక సంథింగ్ స్పెషల్ ఐటమ్ ఉంది అంటే మన మీనేచర్ ఆవు అని అన్ని దేశాలు గుర్తించారు. సుమారుగా ఒక నెలకి ఎంత ఖర్చు అవుతుంది అంటారు ఒక దానికి? ఒక అంటే మీనేచర్, మైక్రో, నానో 3 డిఫరెంట్ గా ఉంటాయా? 3టికి కల్చర్ ఒకటేనంటారా? అంటే చిన్న సైజ్ అయ్యే కొలది అది ఫ్రెండ్లీ నేచర్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఇక్కడ మెయింటెనెన్స్ కూడా ఓకేనండి, సేమ్ ఉంటుందా? చిన్న అయ్యే కొలది మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, ఇంకా తగ్గిపోతుంది. పెద్ద మెయింటెనెన్స్ ఎక్కువ. అంటే మీకు ఇప్పుడు దేశీయ బ్రీడ్ ఒక కావు ఈక్వల్ టు 20 యానిమల్స్. ఒక గిరావు లేదా ఒక ఒంగోలు ఆవు, దాన్ని మెయింటైన్ అయ్యాక తినే ఖర్చు, అది తినే ఫీడ్ కి 20 ఆవులు తింటాయండి. ఇది సుమారుగా ఎంత అవుతుంది అంటారు మినియేచర్ వేసుకుందాం? ఇది ఒక 500 పెట్టుకునే వాళ్ళు ఉంటారు, నెలకి 1500 పెట్టుకునే వాళ్ళు ఉంటారు, 2000. అంటే మనం పెట్టే ఫుడ్. ఇప్పుడు మీరు నేను మా ఇంట్లో రైసు 1000 రూపాయల రైస్ తినే వాళ్ళు ఉంటారు, 5000 రైస్ తినే వాళ్ళు ఉంటారు. అలాగే కాయగూరలు మనం నార్మల్ గా తినే వాళ్ళు ఉంటాం, వాళ్ళు లగ్జరీగా తినే వాళ్ళు ఉంటారు. ఆ రేంజ్. కానీ సహజంగా ఇది మెయింటెనెన్స్ అంటే 1000-1500 మించి అవ్వదండి, అవ్వదు. అది కూడా ప్రధానంగా ఇంకొకటి ఆలోచించేది ఏంటంటే, ఇది ఇంట్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు సరే ఫుడ్ ఎట్లా ఇక్కడ ఆవు అంటే ఒకటే గుర్తు పెట్టుకుంటాం, దాన్ని కట్టాలి, దాన్ని పేడ తీయాలి, దాన్ని బయటికి తీసుకెళ్ళాలి. దీనికి ఆ రూల్స్ లేవండి. ఫస్ట్ ఏంటంటే దీన్ని కట్టితే దీనికి భయపడుతుంది, కట్టకూడదు. దీనికి ఏదో ఒక చిన్న ట్రేలో ఒక పచ్చగడ్డి, లేదంటే ఫీడ్, డ్రై ఫీడ్, ఒక తౌడు నీకు, లేదా ఒక గోధుమ చిట్టు, మీకు ఏది అవైలబిలిటీ ఉందో అది పెడితే నచ్చినప్పుడు అదే తిరుగుద్ది, ఇల్లంతా తిరుగుద్ది, అదే మన చుట్టూరు తిరిగి మనతో పాటు దాని పని అదే చేసుకుంటున్నాం. ఇప్పుడు మన పేడక్ కానీ వాటికి ఒక టైం అట్లా ఫిక్స్ చేయడానికి ఉంటుంది అంటే అలా ఏముండదండి, డాగ్ లా కాదు, సహజంగా అది వచ్చిన. కానీ ఇక్కడ ఏంటంటే ఇది చాలా నీట్నెస్ కోరుకుంటుంది. ఇది వేసి పేడ, యూరిన్ మీద ఇది దగ్గర ఉండదు. అందువల్ల ఇది చాలా శుభ్రంగా, అంటే ఫస్ట్ లో కంగారు పడి వేసినా కానీ ఒకసారి ఇది ఇల్లు అంతా దీన్ని స్కాన్ చేసుకుంటుంది. ఆవు అంటారు సహజంగా యజమానికి ఏ ప్రాబ్లం ఉందో అది స్కాన్ చేసుకుని దాని ఫుడ్ తిని దానికి సంబంధించిన పాలు ఇస్తుంది అంటారు. అలాగే మన ఇల్లు ఇది చూపించాక ఇది అలవాటు చేసుకుంటదండి. ఎక్కడ వేయాలి ఏంటి అనేది నీట్ గానే ఒక పక్క వేసి వెళ్తుంది. కానీ ఈ పేడ, యూరిన్ వల్ల అసహించుకునే వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు. ఈ పేడ, యూరిన్ వేయటం వల్ల క్రిమి కీటకాలు రావు, దోమలు, ఈగలు కూడా రావండి. సో ఆ పరంగా కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అసలు ఇప్పుడు వరకు ఎవరు పేడ వేస్తుంది, యూరిన్ వేస్తుంది అన్న వాళ్ళు నాకు ఎవరు కనిపించలేదండి. అది మహాలక్ష్మి అవతారం, లక్ష్మీదేవి స్థానం పేడ, యూరిన్ కదా. అసలు ధనం అంటే గో సంపదే కదా. ఇప్పుడు కాగితాల రూపంలో వచ్చామండి. ఎవరికి ఎన్ని గోవులు ఉన్నాయో అంత ఎక్కువ గోవులు ఉన్న వాళ్ళకి పిల్లలు ఇచ్చేవారు పూర్వకాలంలో. రాజ్యాలు యుద్ధం చేసుకున్నప్పుడు ఆవులను ఇచ్చిపుచ్చుకునేవారు. గో సంపద కోసమే పెద్ద పెద్ద యుద్ధాలు జరిగేవి. అలాంటిది ఇప్పుడు ఎంత ఏంటంటే మర్చిపోయామండి. నాడిపతి గోశాల మన ఆంధ్రప్రదేశ్, నాడిపతి విలేజ్ అక్కడ ఉందండి. అక్కడ 10,600 ఆవులు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి తక్కువ ఆవులు ఇక్కడ పెట్టామన్నమాట. ఇది తెలంగాణలో కూడా, ఇది కూడా ఆంధ్ర మీద పెద్ద ఫామ్ ఇది యాక్చువల్ గా. ఇక్కడ మనం దీన్ని 10 ఎకరాల్లో డెవలప్ చేసాం. యాక్చువల్ గా అందరూ ఏమనుకుంటారంటే ఎక్కువ రేట్లు అనుకుంటారు, తెలియక. చాలా మేము ఇచ్చేది మీరు ఇక్కడ 50,000 కూడా ఇస్తారు జోడి. నువ్వు వచ్చి నువ్వు ఎంత కావాలని అడుగుతారండి మా వాళ్ళంతా. నీకు ఎంత కావాలి, నీ బడ్జెట్ ఎంత అడుగుతారు. నేను 30,000 పెట్టుకుని అంటే పట్టుకో 30,000కి.
లేదు నేను 50,000 ఇస్తానంటే 50,000 పట్టుకో, 1,00,000 ఇస్తానంటే 1,00,000. సైజు అసలు మా కాన్సెప్ట్ ఏంటంటే అండి, వచ్చినోడికి ఏదో ఒకటి ఇచ్చి పంపించాలనేది నేను గౌన్ పంపించాలి అనుకుంటాం. అలాగంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అండి, ఏదో ఆభరణం కావాలి అమ్మాయి కోసం అని చెప్తే ఏదో గ్రామ్ బంగారం ఇస్తాం, లేదు నాకు వడ్డానం ఇవ్వండి అంటే అది అట్లా కుదురుతుంది. ఆ విధంగా కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఇలా అంటే చూసి వాళ్ళు అందరూ కావాల్సింది ఇస్తానన్నారని వడ్డానాలు ఇచ్చేయమంటే ఇవ్వలేం కదండి. అంటే వాడికి ఆవు కావాలి, చిన్న ఆవు కావాలి, సరే తీసుకో. అంటే సైజు తగ్గే కొద్దీ ప్రైస్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. అయితే నా కాన్సెప్ట్ కూడా భవిష్యత్తులో చాలా తక్కువ ప్రైస్ చేస్తే సామాన్యుడికి కూడా దీన్ని అందుబాటులో తీసుకురావాలని నా ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందండి. నేను ఇది చెయ్యాలంటే 4 లక్షల ఆవులు డెవలప్ చేయాలి. ఎంత మంది పని వాళ్ళు, అంటే మీతో పాటు ఎంత మంది కలిసి నడుస్తున్నారు ఇక్కడ అక్కడ కూడా? సుమారుగా అలాగైతే 250 మంది వర్కర్స్ అండి. అబ్బబ్బబ్బా. మొత్తం మీకు ఖర్చు అంటే ఎక్కువ అవుతుందండి, 1 నుంచి 1,50,00,000 ఖర్చు అవుతుంది. నెలకి 90 టన్నులు మాకు ఫీడ్ అవుతుందండి అక్కడ, ఓన్లీ అక్కడ ఖర్చు. ఒక్కొక్క పనివాడికి మినిమం 25,000 అండి. మామూలు సహజంగా 15,000-20,000 ఇస్తాడు ఉండడండి. బాగా పని చేయాలి, ఇది ఎమర్జెన్సీ సర్వీస్ అండి, 24 అవర్స్ అన్నట్టుగా ఉండాలి. ఇది జీవి కదా, టైం టు టైం అంటే అవదండి. దీనికి ఆదివారాలు శనివారాలు ఉండవండి. అందువల్ల వాళ్ళకి ఎక్కువ ఇచ్చి మేము అపాయింట్ చేసుకుంటాం అని జరుగుతుంది. వర్కర్స్ కూడా మాకు ప్రాబ్లం లేదు, అందరూ ఇష్టంతో చేస్తారండి, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇంకో విషయం, ఎవరికి ఎన్ని కష్టాలు వచ్చినా వీటిని చూసేటప్పటికి ఆ కష్టాలన్నీ మర్చిపోతారండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా మర్చిపోతారు మా వర్కర్స్. అంటే వీటితో అంత మమేకమై ఉంటారండి. అది యావ ఒక గొప్పతనమా వాళ్ళ గొప్పతనం అనేది నాకు తెలియదు. ఖచ్చితంగా ఆవు గొప్పతనమేనండి, అందులో డౌటే లేదు. తర్వాత మీరు నాడీపతి వైద్యం కదా, అటువైపు ఏమైనా వర్క్ చేస్తున్నారండి ఇంకా కూడా? అసలు నా ఫస్ట్ బేస్ అది వైద్య విధానమే. అది బాగుంటేనే నేను వీటిని పోషించగలను.